హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే గంగనమ్మ అమ్మవారికి అయితేనండి మా వీధి నుండి అయితే సార్ తీసుకెళ్తున్నారండి. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, చూడండి. చాలా బాగుంటుంది వీడియో. ఇంకోండి, నేను బొట్లు పెట్టాలి అని చెప్పాను కదా, అలా పెడతారండి. ఇది అయితే గుడి దగ్గర అండి, అమ్మవారి మేడల దగ్గర వీడియో ఇది. నైటు జరిగిన పూజ వీడియో అనమాట, తీసాము ఆ వీడియో. చూడండి, చాలా బాగుంటుంది. ఈవిడ గంగానమ్మవారు. అమ్మవారైతే ఊరేగింపుకి స్టార్ట్ అయ్యారండి. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 అయింది, 9, ఎంత టైం అయినా మొత్తం ఎన్ని వీధులు అనుకున్నారో అన్ని వీధులు అయితే మాత్రం తిరుగుతారండి. తిరిగి నీళ్ళైతే వారబోసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడాను. అప్పుడంతా ఊరంతా తిరిగేశాక అమ్మవారిని అయితే మేడల్లో తీసుకొచ్చి ఇలాగైతే భజన చేస్తారండి. టైం ఉంటే ఎక్కువసేపు చేస్తారు, టైం లేకపోతే గంట అరగంట భజన అయితే చేసి అమ్మవారికి అయితే హారతులు ఇచ్చి అమ్మవారిని అయితే మేడల్లోకి సాగనంపుతారండి. మళ్ళీ మార్నింగ్ 8 వరకు కూడా మనం గుడికి వెళ్ళి ఎవరైనా, మాకైతే చద్దుపారం అంటారండి, నైట్ వండుకోవాలి, ఇల్లు అది శుభ్రం చేసుకొని మార్నింగ్ పొద్దున్నే తీసుకెళ్ళి అమ్మవారికి చద్దుపారం ఇచ్చుకుంటారు చాలామంది. ఆ డీటెయిల్స్ మొత్తం ఒక వీడియోలో చెప్తానండి, ఎలాగిస్తామో ఏంటో మేము చద్దుపారం అనేది. అమ్మవారు అయితే తిరిగేసి మేడల్లోకి వచ్చేసారండి.
మేడల్లోకి వచ్చి వెళ్ళేటప్పుడు 3 సార్లు తిరుగుతారు మేడల చుట్టూ. వచ్చేసాక కూడా 3 సార్లు తిరిగి అప్పుడు అమ్మవారిని అయితే మేడల్లో పెట్టేస్తారండి. మళ్ళీ పొద్దున్న వరకు కూడా అమ్మవారు మేడల్లో ఉంటారు. పొద్దున్న 8 వరకు కూడా ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కానీ అమ్మవారు అయితే అప్పుడు మేడల్లో ఉండరు. ఊరంతా తిరగడానికి అయితే తీసుకెళ్తారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్